ఒకసారి ఎడిటింగ్ చూడండి, మీకు బాగా నచ్చుతుందేమో అనుకుంటున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎడిటింగ్కు. ఒకసారి డెమో చూడండి గైస్. ప్రేయర్ చేస్తా, కళ్ళు మూసుకో. చూశారు కదా ఎలా అనిపించిందో, ఒకసారి కామెంట్ కూడా చేయండి. అండ్ అలానే కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ కూడా ఒకసారి సపోర్ట్గా ఉంటుంది. అండ్ అలానే ఒకసారి ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక నేను డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తా, మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ అలానే ఇంకా టెక్స్ట్ కూడా ఇస్తా, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలానే కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఒకసారి ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇలా ఉంటుంది. ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి గైస్. చూసినాక కొంచెం కిందికి రండి. కిందికి వచ్చినాక టెక్స్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసినాక ఇంకా తెలుగు ఫాంట్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలానే కొంచెం చేంజ్ చేసుకోండి మీ వీడియో తగ్గట్టు. చేంజ్ చేసుకున్నాక ఇంకా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక కలర్ పెట్టుకోండి. అండ్ అలానే రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక బ్యాక్ రండి గైస్. ఒకసారి బ్యాక్ వచ్చినాక ఒకసారి పైనకి రండి. వచ్చినాక గ్రూప్ అండ్ మాస్క్ 1 మీద క్లిక్ చేయండి గైస్. అండ్ కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇలా ఉంటుంది. ఒకసారి ఫోటో మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర పిక్సార్ట్ యాప్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక కింద ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఏదైనా ఒక ఫోటో తీసుకోండి గాయస్. రిమూవ్ బీజిఎం మీద క్లిక్ చేయండి గాయస్. క్లిక్ చేసినాక రిమూవ్ అవుతుంది. అండ్ అలానే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఒకసారి ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కలర్ ఫిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక స్టార్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ వచ్చింది. పైన ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక బ్యాక్ రండి. ఒకసారి ఎడిట్ షేప్ మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసినాక కొంచెం ఇలా చేసుకోండి, సెట్ చేసుకోండి. చేసుకున్నాక ఒకసారి బ్యాక్ రండి. బ్యాక్ వచ్చినాక అలానే చేంజ్ చేసుకోండి, టెక్స్ట్ అండ్ ఫోటో చేంజ్ చేసుకోండి. అండ్ అలానే ఇంకా ఇవన్నీ అయినాక ఒకసారి వీడియో ప్లే చేసి చూడండి. చూసినాక పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసినాక హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.